రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులను ఆదుకుంటున్న వేళ నెగటివ్ స్టేట్మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్కు ఆయన హితవు పలికారు. నెగటివ్ స్టేట్మెంట్ల వల్ల రైతులు మరింత ఒత్తిడికి లోను చేసే అవకాశం ఉందన్నారు. కనీసం ఆ విషయమైనా ఆలోచించమని జగన్కు సూచించారు. రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్ష్యమనేది గుర్తుంచుకోవాలన్నారు. పొగాకు రైతులను గతంలోనూ ఇప్పుడు సక్రమంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనని అచ్చెన్న స్పష్టం చేశారు. 2014-15లో ఎఫ్సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు కేజీకి 20 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 11 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. గత ఏడాది 25 మిలియన్ కేజీల హెచ్డీ బర్లీ పొగాకును 270 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నట్లు అచ్చెన్న తెలిపారు. ప్రస్తుతం రైతులకు కేజీకి 20 రూపాయలు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు 188 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం చేశామని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు పొగాకు రైతుల సమస్యలపై సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు జగన్కి కనిపించడం లేదా అని మంత్రి అచ్చెన్న నిలదీశారు.